హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణలో ఉన్న ముఖ్యమైన పత్రికలో వచ్చిన వార్తలు, ప్రధాన వార్తల్లో నిన్న పురపాలక సంఘానికి సంబంధించిన ఎన్నికల రిజల్ట్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అసలు ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి దాదాపు అన్ని పేపర్లు అదే బ్యానర్ ఐటమ్ ఉంది. పట్టణ ప్రజల ఫలితాలు, పట్టణ ప్రజలు ఏ పార్టీకి ఏం సంకేతం ఇచ్చారు? ఇది వాస్తవంగా చూస్తే ఈ ఫలితాలు కావు, ప్రజల మ్యాండేట్. ప్రజల మైండ్ సెట్టు, ప్రజల మూడ్ ఎట్లా ఉంది, తెలంగాణ ప్రజలు, పట్టణ ప్రజలు, అది కూడా రాబోయే రాజకీయాలకు ఇది ఒక సంకేతం అనే విధంగా ఉంది. ఇది జరిగింది చిన్న ఎన్నికలు కావచ్చు, 52 లక్షల మంది ఓట్లకు సంబంధించిన ఓటర్సే కావచ్చు, కానీ ఇది భవిష్యత్తు రాజకీయాలకు ఒక నాంది, ఒక సంకేతం కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది. దాంతోపాటు చాలా చాలా క్లారిటీగా, చాలా తెలివిగా ఓటర్స్ తీర్పిచ్చారు అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అధికార పార్టీకి కావాల్సిన మేరకు అండిచ్చారు. ఎట్ ద సేమ్ టైం వాస్తవం కాంగ్రెస్ పార్టీకి హవా ఉంది, కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీకి మద్దతుగా నిలిచారు ప్రజలు. మద్దతుగా నిలుస్తానే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అని చెప్పారు. పూర్తి మెజార్టీ ఇవ్వాల. ఇదే ఎన్నికలు 2020లో 120 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరిగితే 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు వాళ్ళకి. ఆధిపత్యం ఆ రోజు బీఆర్ఎస్ పార్టీది. వన్ వేగా ఎన్నికలలో రిజల్టు ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. ఈరోజు అట్లా ఇవ్వలే. అట్లా ఇవ్వటం వల్ల ఏం జరిగింది అనేది తెలంగాణ ప్రజల ముందు కనపడుతుంది. కాబట్టి అంటే ఒక పార్టీ చేతిలోనే ఆధిపత్యం పెడితే వాళ్ళకు అహంకారం పెరగటం, పని చేయకపోవటం, వాళ్ళు విచ్చలవిడితనం, ప్రజలను లెక్క చేయని తనం, ఇదంతా చూశారు. కాబట్టి ఇట్లా కాదు అని ఒక ప్రజలు చాలా క్లారిటీగా ఒక మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో బీఆర్ఎస్కి పూర్తిగా మద్దతు నిలిచారు ఏ ఎన్నికలు జరిగినా తెలంగాణ ప్రజలు. దానివల్ల ఏం జరిగింది, రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ ఎట్లా వ్యవహరించింది ప్రజల పట్ల చూశారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితిలే ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు, జాగ్రత్త పని చేయి, ఇక పని చేయకపోతే ఏముంటుంది అనేది, నీకు ప్రత్యామ్నాయం కూడా బీఆర్ఎస్ ఉందని బీఆర్ఎస్ని కూడా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టారు. దాదాపు 2581 కౌన్సిలర్లకు ఎన్నికలు జరిగితే దాంట్లో 1347 కౌన్సిలర్లు మాత్రమే కాంగ్రెస్కి ఇచ్చారు. ఇదే ఈక్వేషన్లో మనం 2020 ఎన్నికల్లో చూస్తే ఇదే 120కి దాదాపు 2600 పైచిలుకు జరిగితే అక్కడ 1700 సీట్ల పైన ఇచ్చారు కౌన్సిలర్లని. అప్పుడు 1700 ఇచ్చారు, 325 మాత్రమే కాంగ్రెస్కి ఇచ్చారు ఆ రోజు 2020లో. ఈరోజు 700 పైచిలుకు కార్పొరేటర్ని, కౌన్సిలర్ని బీఆర్ఎస్కి ఇచ్చారు, 1346 మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. అంటే అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ హవా ఉంది వాస్తవమే, కానీ హవాని పగ్గాలు ప్రజల చేతిలో పెట్టుకున్నారు. విచ్చలవిడిగా ఇయ్యలే, వన్ వేగా ఇచ్చి మిగతా ప్రతిపక్షం లేకుండా పతనం చేయలే. ప్రతిపక్షాన్ని బతికించుకున్నారు, అధికార పక్షానికి అండగా ఉన్నారు. ఇది స్పష్టంగా మనకి కనపడుతుంది మున్సిపాలిటీ ఎన్నికలలో. ఇది ఒక రకంగా చాలా స్ట్రాటజీ ప్రజలు ప్రయోగించినట్టే. చాలా తెలివైన ఓటు వేశారు పట్టణ ప్రజలు. పట్టణ ప్రజలు ఒక పార్టీకి హెచ్చరిస్తూనే ఇంకో పార్టీని ప్రత్యామ్నాయంగా పెట్టుకున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో. ఇక కాషాయ పార్టీ సంగతి, లాస్ట్ టైం ఎంత వచ్చినాయో దానికంటే కాస్త తక్కువ వచ్చినాయి సీట్లు. ఈరోజు 8 మంది ఎంపీలని తెలంగాణ ప్రజలు ఇస్తే 8,000 కోట్ల రూపాయలు కూడా తెలంగాణకి నిధులు తేలేని పరిస్థితి. ఆ ఎంపీలు, ఆ ఇద్దరు కేంద్ర మంత్రులు. ఆ ఫలితం స్పష్టంగా కనపడింది. వాళ్ళ పనితీరు ఫలితం ఇక్కడ బీజేపీ పైన స్పష్టంగా కనపడింది. సరే, కరీంనగర్ కార్పొరేషన్ రావచ్చు, నిజామాబాద్లో హంగుతోని వచ్చే అవకాశాలు ఉన్నట్టుంది. కానీ ఏది ఏమైనా తెలంగాణలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి ఏం సంకేతం ఇవ్వాలో ఇచ్చినాయి. ఈ సంకేతంతో పాటు భవిష్యత్తు రాజకీయాలకు కూడా సంకేతం ఇచ్చినాయి, ఎట్లా ఉండబోతుందని చెప్పి. బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల పరిపాలనకి ఇవ్వాల్సిన మార్కులు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ 2.5 సంవత్సరాల పాటు చేయాల్సిన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన మార్కులు ఇచ్చారు. బీజేపీకి ఇవ్వాల్సిన మార్కులు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అదే వరవడి అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారో ఫామ్ హౌజులు, ప్రగతి భవన్లు, ఆ మార్పు రాలేదు. వాళ్ళు కనీసం దాన్ని ఎసెస్ చేసుకునే పరిస్థితి లేదు, విశ్లేషణ చేసుకునే పరిస్థితి లేదు, రివ్యూ చేసుకునే పరిస్థితి లేదు. అసలు ఎందుకు ఓటమి అవుతున్నాం, మన పార్టీ ఏంది, మనం ఎక్కడ ఉన్నామని. మేము బాగానే ఉన్నామని ఫీల్ అవుతున్నారు తప్ప ప్రతిపక్ష నాయకుడు బయటికి రాడు, ఫామ్ హౌజ్లో ఉంటాడు, అసెంబ్లీకి రాడు. వీళ్ళు అవాకులు చవాకులు బయట మాట్లాడటం తప్ప ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలపైన పోరాటం చేసే పరిస్థితి లేదు. అయినా
వాళ్ళు ఇగో మీరు చేయాల్సిన పని చేయలేదు కాబట్టి ఇంత ఇచ్చినామని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు, గ్యారెంటీలకు తగ్గట్టు పరిపాలన చేశారా లేదా స్పష్టంగా సంకేతం ఇచ్చారు. మీ గ్యారెంటీల అమల్లో మీరు మీరు చేస్తున్న పరిపాలనలో కాస్త సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పిన పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతి పట్టణం హస్తానిదే 74 మున్సిపాలిటీలు 4 కార్పొరేషన్ల కాంగ్రెస్ విజయబావుట 74 కాదు 66 వచ్చినాయి. ఆంధ్రజ్యోతికి ఆరాటం ఆగట్లే. రేవంత్ రెడ్డిని పైకి లేపిందాక కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 66 సీట్లు వచ్చినాయి. 36 చోట్ల హంగ్ ఏర్పడది. ఇంకొక 14-15 చోట్ల బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. క్లియర్ మెజార్టీ బీఆర్ఎస్కి ఒక 15 చోట్ల, వీళ్ళకి 66 చోట్ల, 66 ప్లేసులలో. మిగతా 36 హంగ్ ఉంది. హంగు ఎటైనా కావచ్చు. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే 76 హంగు ఉన్న అధికార పార్టీ కాబట్టి ఏదో చేస్తారు, అధికార పార్టీకి ఎక్స్ అఫీషియల్ మెంబర్లు ఉంటారు, మీరే ఆరాటపడితే ఒక జర్నలిస్ట్గా వాళ్ళు ఇస్తారు. రాజకీయ పార్టీ చెప్పుకోవట్లే మాకు 66 వచ్చినాయని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈయన 76 చేసిండు, దాన్ని 10 ఎక్కువ చేసిండు, 74. కాంగ్రెస్ గెలుపు శాతం 63.79%, 63.79% కాదు 52% మాత్రమే. 2581 కౌన్సిలర్ సీట్లు ఉంటే దాంట్లో 1347 మాత్రమే వచ్చినాయి. 63% అంటే ఇంకా చాలా పెరగాలి. అంటే 52% కౌన్సిలర్లు గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి. కౌన్సిలర్ల పరంగా చూస్తే, మున్సిపాలిటీల పరంగా చూస్తే ఎక్కువ వచ్చినాయి. మళ్ళీ ఈక్వేషన్స్ అంటే దీన్ని బట్టి 52% వరకే మీకు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా బీఆర్ఎస్కి ఒక 28% ఇవ్వాలి ఇచ్చారు. వాళ్ళకి ఎక్కడ ఇవ్వాలో ఇచ్చారు, వాళ్ళకి ఎక్కడ వాత పెట్టాలో అక్కడ పెట్టారు, మీకు ఎక్కడ అభయం ఇవ్వాలో అక్కడ అభయం ఇచ్చారు. దాన్ని బట్టి జాగ్రత్తగా పనిచేసుకోవాలని చెప్పారు. ఈ మీడియా మాటలు నమ్మో ఆంధ్రజ్యోతి లాంటి వార్తలు చూసో వీళ్ళు మంది చాలా ఎక్కువ ఉందని ఊహించుకుంటే దెబ్బతింటారు. రైట్. సత్తా చాటిన బండి అట. బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి. ఆయన కరీంనగర్ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఉన్న ఇంకొక 2-3 సీట్లు వస్తాయి. ఇండిపెండెంట్లో ఒక 3 మద్దతు ఇస్తానన్నారట. దాంతోపాటు ఏర్పాటు చేసుకోవచ్చు కార్పొరేషన్లో చైర్మన్ మాకే వస్తుందని ఒక ధీమాగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం నిజామాబాద్ కూడా అదే పరిస్థితి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్. నమస్తే తెలంగాణలో సర్కారుకి సగం మార్కులేనట. పుర ఫలితాల్లో కాంగ్రెస్కి ఎదురుదెబ్బ. 116 మున్సిపాలిటీలు గెలిచింది, 66 మాత్రమే. కాంగ్రెస్కి ఎదురుదెబ్బ లెక్క కనిపించింది నమస్తే తెలంగాణకి. కాంగ్రెస్ కవా లెక్క మిగతా పత్రికలు అన్నిటికీ కనిపించింది. సర్కారుకి సగం మార్కులు వాస్తవం, 52% మార్కులే వచ్చినాయి. ఏది మున్సిపాలిటీ కౌన్సిలర్ల సంఖ్యను బట్టి చూస్తే, మున్సిపాలిటీ చైర్మన్లను బట్టి చూస్తే ఎక్కువే వచ్చినాయి. కౌన్సిలర్ల సంఖ్యను బట్టి చూస్తే 52% మాత్రమే వచ్చినాయి. హవా అంత పూర్తి హవా లేదు, పూర్తిగా కింద పడేయాలి. చాలా జాగ్రత్తగా ఇచ్చారు. ఇది పుర ఫలితాల్లో కాంగ్రెస్కి ఎదురుదెబ్బ ఏం లేదు, హవానే ఉంది. ఆ హవా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పరిస్థితి ఉంది, ఏ పర్సెంటేజ్ ఆఫ్ ఓటు, ఏ పర్సెంటేజ్ ఆఫ్ పార్టీలకి ఇచ్చారో సేమ్ అదే కనపడుతుంది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఒక ఆశ్చర్యకరమైన విషయం మనం గమనించాల్సింది, చూడాల్సింది. హైదరాబాద్ బౌండరీస్లో అమన్గాల్ కానీ, ఇబ్రహీంపట్నం లాంటి, లేదా మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లా కానీ, రంగారెడ్డి జిల్లాలో కొన్ని మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ ఆధిపత్యం అదే విధంగా ఉంది. ఉమ్మడి మెదక్, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఫలితాలు అయితే ఉన్నాయో, ఎట్లయితే ప్రజలు పట్టం కట్టారో సేమ్ అట్లే కనపడుతుంది. అది మార్పు ఏం కనపడట్లే. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జాగ్రత్త పడాలి. కాంగ్రెస్ పార్టీ అవానో, కాంగ్రెస్ పార్టీ రిజల్ట్ను చూసే సంబరాలు చేసుకోవచ్చు, సంతోషమే. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడొచ్చినాయి? అదే నల్గొండ, అదే ఖమ్మం, అదే వరంగల్, అదే మహబూబ్నగర్. ఈ 4 జిల్లాల అసెంబ్లీ ఎన్నికల్లో స్వీప్ చేసినాయి. అదే 4 జిల్లాల్లో మళ్ళీ ఇప్పుడు స్వీప్ చేశారు. మెజార్టీ సీట్లు అక్కడే గెలిచారు. ఈ 1346 కౌన్సిలర్లో మెజార్టీ సీట్లు అక్కడే వచ్చినాయి. ఇక్కడ మార్పు రాలి. హైదరాబాద్ కానీ, ఉమ్మడి రంగారెడ్డి కానీ, నిజామాబాద్ ఏరియా కానీ, ఆదిలాబాద్ కానీ, ఈ ప్రాంతాల్లో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. అధికారం వచ్చింది, అధికార పార్టీకి ఇవ్వాల్సిన ప్రోత్సాహం ఇక్కడ ఇవ్వలే. ఇది గమనించుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ. కొంతమంది లెటర్లు రాశారు బ్యాలెట్ పేపర్తో పాటు. సీఎం కుర్చీని జాగిరా, మోసకారి ముఖ్యమంత్రి, దగా ప్రభుత్వం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపాయి కూడా ఇవ్వలే, కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు, బ్యాలెట్ బాక్సులో లక్షట్పేట రిటైర్డ్ టీచర్ లేక, ఇబ్రహీంపట్నం, సూర్యాపేటలోనూ లేఖల కలకలం. వాళ్ళ ఆవేదనని బ్యాలెట్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీ అట, బెనిఫిట్స్ అన్నీ ఆగిపోయినాయట.
రిటైర్ ఎంప్లాయీస్ అదే పరిస్థితి, ఇప్పుడు చేస్తున్న ఎంప్లాయీస్ పరిస్థితి అదే పరిస్థితి, నిరుద్యోగులది అదే పరిస్థితి, విద్యార్థులది అదే పరిస్థితి. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో, నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో, వీటి విషయంలో మళ్ళా సేమ్ బీఆర్ఎస్ మీద ఏ స్థాయిలో అయితే వ్యతిరేక స్టార్ట్ అయిందో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పైన స్టార్ట్ అవుతుంది. ఇది ఇప్పటికైనా అలర్ట్ కావాలి. మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రిని అవుతా, ఇచ్చిన మాటకు కట్టుబడి క్యాబినెట్లకు తీసుకోండి. కాంగ్రెస్ అధిష్టానానికి రాజగోపాల్ రెడ్డి అల్టిమేటం ఇచ్చిండు. కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చినట్లేదు, రేవంత్ రెడ్డికి ఇచ్చినట్టు ఉంది. మంత్రిని కాకపోతే ముఖ్యమంత్రిని అవుతా అంటున్నాను. అంటే ఇక మంత్రిని నాకు ఓపిక నశించి మీరు మంత్రి పదవి ఇవ్వలేదంటే ఇక రాష్ట్రానికే లీడ్ చేస్తా, రాష్ట్రానికి నాయకత్వం ఇచ్చి రాష్ట్ర నాయకుడిని అయితే ముఖ్యమంత్రికి పోటీ పడతా అని ఒక అల్టిమేటం అయితే నిన్న చౌటప్పల్లో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవంలో పాల్గొన్నప్పుడు మాట్లాడిన నేను. ఒక రకంగా అసహనంలో ఉండు, అంటే మంత్రి పదవి ఇస్తా అని కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం హామీ ఇచ్చిందట జాయినింగ్ రోజు. హామీని నిలబెట్టుకోవడానికి ఇక్కడ ముఖ్యమంత్రి అడ్డం వస్తున్నా అనేది ఆయన ఇండైరెక్ట్గా కొన్ని కామెంట్లు కూడా ఈ మధ్యకాలంలో చేసిండు. మరి ఇప్పుడేదో మళ్ళా ఒక అల్టిమేటం జారీ చేసిండు. ఇది ఒక వార్త. రాజగోపాల్ రెడ్డి మరి ముఖ్యమంత్రి అవుతురా, అసలు చివరికి మంత్రి అన్న అవుతురా అనేది ఇక మనం చూడాలి భవిష్యత్తులో. రైట్, సాక్షి పేపర్ చూద్దాం. రైట్, కాంగ్రెస్ దూకుడుకు బ్రేకులు, 7 చోట్ల హంగు, రాష్ట్రంలో భిన్నమైన ఫలితాలు. కాంగ్రెస్ దూకుడికి ఉమ్మడి మెదక్ బ్రేకులు వేసింది, ఉమ్మడి ఖమ్మం హస్తం హవా ఇచ్చింది, ఉమ్మడి వరంగల్ కూడా హంగులో కింగ్ ఎవరు, ఉమ్మడి నల్గొండ కూడా హస్తం. సేమ్ మనకు అసెంబ్లీ ఎట్లయితే నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో హస్తం హవా సాగిందో ఇప్పుడు కూడా అట్లే సాగింది. మెదక్, రంగారెడ్డి, ఈ హైదరాబాదు సరౌండింగ్ ప్రాంతాలు మళ్ళీ బీఆర్ఎస్ కాస్త అండగా నిలిచినాయి. ఇది మనకు స్పష్టంగా ఫిగర్ చూస్తే అర్థమవుతుంది. టోటల్గా 66 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన 14-15 సీట్లు పాత వాళ్ళు ఎమ్మెల్యే స్థానాలు ఎక్కడైతే గెలిచారో అక్కడే ఎక్కువ వచ్చినాయి. 2581లో 1346 మాత్రమే వచ్చినాయి. అదే ఆ రోజు 2020లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు దాదాపు 1700 కౌన్సిలర్ పోస్టులు గెలిచారు వాళ్ళు. దాంతో కంపేర్ చేస్తే ఆధిపత్యంగా అయితే ఏ పార్టీకి ఇలా ఇప్పుడు ప్రజలు మ్యాండేటు అందకుండా చాలా జాగ్రత్తగా ఇచ్చారు. రైట్, ఇది ఒక వార్త. టీచర్ల నియామకం ఇప్పట్లో లేనట్టేనట, హేతుబద్ధీకరణతోనే సర్దుబాటు, 18,000 ఖాళీలు ఉన్న గతంలో నివేదిక, రేషనలైజేషన్తో 10,000 మందిని సర్దుబాటు చేయొచ్చని అంచనా, విద్యాశాఖ తాజా నివేదిక. విద్యాశాఖ తాజాగా ఒక రిపోర్ట్ ఇచ్చిందట. దాన్ని బట్టి టీచర్ల నియామకం ఇప్పట్లో లేనట్టే. జంబో లేదంటే మెగా డిఎస్సీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మెగా పోయింది, అది 11,000 పోస్టులకే పరిమితమైంది. ఇప్పుడు భవిష్యత్తులోనే వస్తుందేమని ఎదురు చూస్తున్నారు. దాదాపు 2026 ఎంటర్ అయిన తర్వాత చాలామంది నిరుద్యోగులు ఆశించారు పాపం. ఒక 20-25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తే కాంగ్రెస్ పార్టీని, అసలు ఆ భర్తీకి కూడా ఇప్పుడు ఇక ఏమంటారు చీకటి గమ్మినట్టు అయిపోయింది. ఎందుకంటే ఒక నివేదిక వచ్చిందట ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి, ఉన్న పోస్టులో ఒక 10,000 మంది, 18,000 ఖాళీలు ఉన్నాయి, దాంట్లో ఒక 10,000 మందిని రేషనలైజేషన్ చేసి అడ్జస్ట్ చేయొచ్చు అని ఒక నివేదిక వచ్చింది. అవి పోతే ఇంక 8,000 పోస్టులే ఉంటాయి. ఇక 8,000 కూడా ఇప్పట్లో భర్తీ చేసే అవకాశాలు అయితే లేవట. నిరుద్యోగులకి ఆశల మీద నీళ్లు చల్లింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అర్థమవుతుంది. రైట్, ఇది సాక్షికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినాయో స్పష్టంగా ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీకి 1347 సీట్లు వచ్చినాయి 2581లో, బరాసాకు 716 సీట్లు, భాజపాకు 261, ఇతరులకు 257 వచ్చినాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఇప్పుడు ఇండిపెండెంట్లు గెలిచారు. అంటే ప్రజల మూడు ఎట్లా ఉందంటే అభ్యర్థిని చూస్తారు, పార్టీని చూడలే. 257 సీట్లు కేవలం ఇండిపెండెంట్లు వచ్చారు, గుర్తు లేకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా స్వతంత్రులుగా ఏ పార్టీ మద్దతు లేకుండా వాళ్ళు, సరే రెబల్స్ కావచ్చు రకరకాలు కావచ్చు అని, అంటే పార్టీ కంటే కూడా వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. వ్యక్తి లోకలు, ఆ లోకల్లో సమస్యలు పరిష్కరించే సత్తా, ఆయన మంచితనం, మంచి చెడు అన్ని చూసి ఓట్లు వేసినట్టు కనపడుతుంది. అధికార పార్టీకి 1347 సీట్లు ఇస్తే 716 సీట్లు బీఆర్ఎస్కి ఇస్తే 261కి పరిమితం చేశారు బీజేపీని. 257
ఇతరులకు ఇచ్చారు. మొత్తం ఈ కౌన్సిలర్‌కి సంబంధించి కార్పొరేషన్‌లలో మొత్తం 414 సీట్లు ఉంటే, ఇది మున్సిపల్ కార్పొరేషన్‌లు. దాంట్లో 191 కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారంటే సగం కూడా ఇవ్వలే. 50% కూడా రాలే. కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ హవా కాస్త వెనకబడ్డది. మున్సిపాలిటీలలో ఉంది కానీ ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్‌కి 63 ఇచ్చారు. బీజేపీకి 76 ఇచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ కంటే బీజేపీ పెరిగింది కార్పొరేషన్‌లో. అంటే కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్‌లో మంచి ఫలితాలు వచ్చినాయి కాబట్టి. ఇక్కడ కూడా ఇతరులకు 83 ఇచ్చారు. 83 అంటే దాదాపు 25% కార్పొరేషన్‌లో ఉన్న కార్పొరేటర్ పోస్టులని స్వతంత్రులకు ఇచ్చారు, ఇండిపెండెంట్స్‌కి. అంటే ఇండిపెండెంట్లకి ఓటేసే మైండ్ సెట్ ప్రజల్లో వచ్చిందంటే పార్టీల కంటే వ్యక్తులను నమ్ముతుండ్రు, పార్టీల కంటే స్థానిక సంస్థలను నమ్ముతుండ్రు అనేది మనకు అర్థమవుతుంది. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. రైట్, న్యాయమూర్తులపై 10 ఏళ్లలో 8630 ఫిర్యాదులు వచ్చినట్టు లోక్సభలో ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. సిట్టింగ్ జడ్జీలపై సంవత్సరాల వారీగా వచ్చిన ఫిర్యాదులు. సిట్టింగు జడ్జీలకు వ్యతిరేకంగా గత 10 ఏళ్లలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి 8630 ఫిర్యాదులు అందినట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాలా ప్రకటించారు. డిఎంకే సభ్యుడు వి మతేశ్వరన్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు శుక్రవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారట. ఉన్నత న్యాయ వ్యవస్థ కోసం ఏర్పాటు చేసిన అంతర్గత విధానంలో భాగంగా సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదులను స్వీకరించే అధికారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కల్పించారు. అలాగే హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదులను ఆ కోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పరిష్కరించే వీలు కల్పించారు. ఉన్నత న్యాయస్థానాలను వారికి వ్యతిరేకంగా కేంద్రీకృత ప్రజా ఫిర్యాదులు పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా వచ్చే ఫిర్యాదులను సీజేఐకి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పంపుతాం. వాటిని స్వీకరించే అధికారం వారికి మాత్రమే ఉంటుంది అని మంత్రి పేర్కొన్నారట. దాదాపు 2000 అంటే 10 సంవత్సరాలలో 2016 నుంచి ఇచ్చారు మనకి డేటా, 2026 వరకు దేశంలో ఉన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వచ్చిన ఫిర్యాదులు 8630 ఫిర్యాదులు ఉన్నాయట. ఇది దేశంలో తీర్పులు ఇవ్వాల్సిన, జడ్జిమెంట్లు ఇవ్వాల్సిన, న్యాయం చేయాల్సిన న్యాయమూర్తులపైన 8630 కంప్లైంట్లు వచ్చినాయి. అంటే డిఎంకే సభ్యుడు అడిగిన ప్రశ్నలకి కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం. సరే, కంప్లైంట్లు 8630 రావడం కూడా ఒక ఆశ్చర్యకరమే. ఒక అంటే న్యాయ వ్యవస్థలో జరుగుతున్న అవినీతో ఆరోపణలో అది నిజాలా అబద్ధాలు అనేది పక్కన పెడితే, అంటే న్యాయ వ్యవస్థ పైన ప్రజలు చేస్తున్న కంప్లైంట్లు ఏ స్థాయిలో ఉన్నాయి, న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఏ స్థాయిలో ఉంది, న్యాయ వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలు, ఆరోపణలు ఎట్లా ఉన్నాయి అనేది ఈ ఫిగర్ చూపిస్తుంది. ఎస్, వచ్చిన దానిపైన చర్యలు ఏంటంటే ఎవరు చెప్పరు. చర్యలు ప్రభుత్వానికి తెలియదు, ఎందుకంటే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు. వాస్తవంగా తీసుకోవాల్సింది సుప్రీంకోర్టు, సీజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వారికి మాత్రమే అధికారం ఉంటుంది. న్యాయ వ్యవస్థ ఒక అటానమస్ బాడీ, ఇండిపెండెంట్ బాడీ. వాళ్ళపైన రాజకీయ అంటే పరిపాలనపరమైన ప్రభుత్వాలు చర్యలు తీసుకునే అధికారం లేదు. మరి ఏం తీసుకున్నారు? 8000 సంఖ్యలో ఫిర్యాదులు వస్తే దాంట్లో లైంగిక వేధింపులు ఉన్నాయట, అవినీతి ఆరోపణలు ఉన్నాయట, లేదా డిపార్ట్మెంటల్ ల్యాప్సెస్ ఉన్నాయి, రకరకాల కంప్లైంట్లు ఉన్నాయి. వీటిపైన మరి ఏం చర్యలు తీసుకున్నారు? ఆ చర్యలకు సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఏమైనా ఉందంటే ఏం లేదు. అది ఎవరిని అడగాలి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అడగాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే వాస్తవంగా అంటే ట్రాన్స్పరెన్సీ కోరుకుంటే, ట్రాన్స్పరెన్సీ కావాలి అనుకుంటే బయట పెట్టాలి కొన్ని అంశాలు. మరీ బయట పెట్టలేని అంశాలు ఉంటే బయట పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ దేశంలో ఉన్న 150 కోట్ల మంది ప్రజలకి తెలుసుకునే హక్కు ఉంది, తెలుసుకోవాలి కూడా. అంటే ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో, ఈ దేశంలో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాల ప్రభుత్వాలు, అధికారులు చేస్తే నిలువరించేవి న్యాయస్థానాలే. అటువంటి న్యాయస్థానంలో పనిచేసే న్యాయమూర్తులపైనే ఆరోపణలు వస్తే, ఆరోపణలకు సంబంధించిన తాలూకా ఫిర్యాదులు వస్తే, ఆ ఫిర్యాదులపైన ఏం చర్యలు తీసుకున్నారు అనేది చెప్పాలి తప్ప ఫిర్యాదులు ఇన్ని వచ్చినాయని చెప్తే ఉపయోగం లేదు. వచ్చిన ఫిర్యాదులపైన ఏం చర్య తీసుకున్నారు అనేది చూడాలి. అసలు 8630 ఫిర్యాదులు అనే ఫిగర్ను చూస్తే భారత న్యాయ వ్యవస్థ పైన వస్తున్న ఆరోపణలు, అభియోగాలు, ప్రజల నమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒక వార్తగా ఈనాడు ఇచ్చింది. విజయక్రాంతి పేపర్ చూద్దాం. రైట్, పార్టీల ప్రాణాల హంగు,
త్రిశంకు స్వర్గంలో 36 మున్సిపాలిటీలు ఏ పార్టీకి రాని స్పష్టమైన మెజార్టీ. స్వతంత్రులు ఇతర పార్టీల అభ్యర్థులపై గురి. గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలించిన పార్టీలు. ఎక్సఫిషియో ఓట్లపై ఆధారపడుతున్న పార్టీలు. ఇది పార్టీల ప్రాణాలు హంగంటే కొన్ని హంగు వచ్చినాయి. కార్పొరేషన్లో ఒక 2, కొత్తగూడెం అండ్ నిజామాబాదు, మున్సిపాలిటీలో ఒక 36 హంగు వచ్చినాయి. ఈ హంగుల కోసం క్యాంపులు స్టార్ట్ చేశారు ఆల్రెడీ అన్ని పార్టీలు. ఇది ఎటు తీసుకెళ్తుంది, ఈ హంగు ఏం చేస్తుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. ఈ హంగు వచ్చిన ఈ మున్సిపాలిటీలు ఆసిఫాబాద్లో హంగు వచ్చింది, కేతనపల్లిలో హంగు వచ్చింది, అమరచింత, దేవరకద్ర, అలంపూరు, దేవరకొండ, కే సముద్రం, కోహీరు, వేములవాడ, జమ్మికుంట, అలియాబాదు, గద్వాలు, జనగామ, జిన్నారం, నర్సాపూర్, రాయకల్, జహీరాబాద్, బెల్లంపల్లి, ఇందరదేశం, వర్ధన్నపేట వీటిలల్లో హంగు వచ్చింది. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. ఈ హంగు వచ్చిన దగ్గర అధికార పార్టీ ఆధిపత్యం కోసం వాళ్ళు నానా రకాల ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళకి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ఎంపీలకి ఎక్సఫిషియో మెంబర్షిప్ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ ఓట్లు వేసే కార్యక్రమం ఎక్కడన్నా 1-6 సీట్లు తగ్గితే ఆ సీట్లకు తగ్గట్టు వాళ్ళు ఏర్పాటు చేసుకునే అవకాశమే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది విజయక్రాంతికి సంబంధించి. ఖాతా తెరిచిన జనసేన అట 2 స్థానాల్లో అభ్యర్థుల గెలుపు. సూర్యాపేట జిల్లా నేడుజర్ల మున్సిపాలిటీలో మంచిర్యాల కార్పొరేషన్లో 2 చోట్ల జనసేన పార్టీ ఖాతా తెరిచింది. దాదాపు 300 పైగా కౌన్సిలర్లు అయితే, కార్పొరేటర్లు అయితే పోటీ చేశారు. 2 గెలిచింది. ఆంధ్రప్రదేశ్లో 21 అసెంబ్లీలకు నిలబడితే 100% స్ట్రైక్ రేట్తో మేము గెలిచినామని పదే చెప్తుంటారు జనసేన వాళ్ళు. అక్కడ 100% అయితే ఇక్కడ 2% కూడా రాలే, 0.5% వచ్చింది. 300 సీట్లు నిలబడితే 2 సీట్లు గెలిచారు. ఆ స్ట్రైక్ రేట్ ఇక్కడికక్కడ ఎంత తేడా ఉందో చూడండి. మరి ఆ స్ట్రైక్ రేట్ పొత్తుల్లో భాగంగా వచ్చిన స్ట్రైక్ రేటా, నిజంగా వచ్చిన స్ట్రైక్ రేటా? 2 ఎంపీలు నిలబడితే 2 గెలిచారు, 21 ఎమ్మెల్యేలు గెలిచారు అక్కడ. అదేవిధంగా తెలంగాణ జాగృతికి సంబంధించి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి ఇప్పుడు మనకు అక్కడ గద్వాల్ జిల్లాలో వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. తెలంగాణ జాగృతిలో జాయిన్ అయ్యిండు. ఆయన జాయిన్ అయిన తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి నిలబడ్డాడు, కంటెస్ట్ చేసిండు. కానీ ఈవినింగ్ కల్లా మాకు జాగృతి సంబంధం లేదని ఒక ప్రకటన కూడా ఆయన చేసిండు. కానీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు, తెలంగాణ జాగృతి కవిత గారు మాకు కూడా ఒకటి మున్సిపాలిటీ వచ్చిందని. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్బాలన్న బీసీలకు రాజ్యాధికారం రావాలి, ఒక మార్పు రాజకీయాలను చూపిస్తాం అని చెప్పి ఆయన ప్రచారంలో ఎక్కడ సూర్యాపేటలో అనుకుంటా ప్రచార బహిరంగ సభలోనే ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇక్కడ ఎవరైనా ఈ మీటింగ్లో రెడ్లు, కమ్మలు, రావులు, అగ్రవర్ణాలు ఎవరైనా ఉంటే లేచిపోండి, మీరు మాకు అవసరం లేదని అనౌన్స్ చేసిండు. ఇది ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా అట్లాంటి ప్రకటన చేయటం అనేది సాహసమే చేసిండు. అదే స్థాయిలో ప్రజలు కూడా ఆయనకి ఇవ్వాల్సిన మద్దతు ఎట్లా ఇవ్వాలనేది ఇచ్చారు. ఎక్కడ కూడా ఒక మున్సిపాలిటీలో ఒక చైర్మన్గిరి వచ్చే పరిస్థితి లేదు. పూర్తిగా శతకబడ్డది ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అంటే ఆయన ప్రకటనల నేపథ్యమా లేదా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యమా తెలియదు. కానీ మొత్తానికి ఒక రాజకీయ పార్టీగా పెట్టినప్పుడు, రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కులాల వారిగా, మతాల వారిగా మాకు ఓట్లు వద్దు, ఆ కులాల ఓట్లు మాకు వద్దు, ఆ మతం ఓట్లు వద్దు అంటే ఎప్పటికీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు ఓట్లు వేస్తేనే అధికారానికి దగ్గర కావడం చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడున్న రాజకీయ కాంపిటీషన్. నాకు అవసరమే లేదు అగ్రవర్ణాల ఓట్లు అంటే కేవలం బీసీలు వేస్తే బీసీల సంఖ్య ఎక్కువ ఉండొచ్చు. బీసీలకు ఆ స్థాయిలో చైతన్యం ఇంక వచ్చిందా? బీసీల ఓట్లు బీసీలే వేసుకోవాలనే చైతన్యం వచ్చిన రోజు మీరు ఆ మాట అంటే ఆ మాటకు విలువ ఉంటుంది. ఇప్పుడున్న చైతన్యం ఏంది, ఇప్పుడున్న రాజకీయ టెండెన్సీ ఏంటి, మీరు మాట్లాడండి. ఇది చూడాలి. ఇప్పుడు ఎమోషనల్గా ఏదంటే అది మాట్లాడితే అది కనెక్ట్ కావాలి కదా. బీసీలు మాట్లాడే వ్యక్తి మాట్లాడినట్టు కాదు కదా. ఓట్లు వేయాల్సిన వ్యక్తులు, ఓట్లు వేయాల్సిన ఓటర్స్ ఆ యాంగిల్ ఆలోచించాలి. అది ఎప్పుడు మాట్లాడాలి మీరు? ఈ రాష్ట్రంలోనే 56% మంది బీసీలు మేము 56% ఉన్నాం, మా ఓట్లు మేమే వేసుకుంటాం, మీ ఓట్లు మాకు అవసరం లేదని అక్కడ ఉన్న బీసీలు ఓట్లు వేయాల్సిన ఓటర్లు చెప్తే దానికి విలువ ఉంటుంది. ఓట్లు వేయించుకోవాల్సిన లీడర్లు చెప్తే విలువ ఉండదు. ఓట్లు వేయించుకోవాల్సిన లీడర్ల ప్రకటనలు చూసి ఓట్లు వేయట్లేదు కదా ప్రజలు. ఆ స్థాయిలో చైతన్యం లేదు కదా. అది చైతన్యం చేసిన తర్వాత మన ఓటు మనమే వేసుకోవాలనే ఒక చైతన్యం ప్రజల్లో వచ్చినప్పుడు మీరు మాట్లాడితే విలువ ఉంటుంది. ఇది ఆయన మాట్లాడిన మాటలు రైట్. ఇది విజయక్రాంతికి సంబంధించి.